మన ప్రపంచంలో ఎన్నో అందమైన రంగుల ప్రపంచాలున్నాయి. అలాంటి రంగుల ప్రపంచాలలో మనం దగ్గరగా చూసే ప్రపంచం సినీ ప్రపంచం. అలాంటి సినీ ప్రపంచంలో ఎన్నో ధృవతారలు వెలిశాయి. సినీ కష్టాల ఒడిలో అలాంటి ధృవతారలు కూడా నేలరాలాయి. అలాంటి కష్టాల ఒడి నుంచి మన తెలుగు సినీ ప్రపంచాన్ని జాతీయ స్థాయిలో ఖ్యాతిని నిలబెట్టిన మన తెలుగు సూపర్ స్టార్స్ నలుగురి గురించి మనం తెలుసుకోవాలి. వాళ్లే పసుపులేటి కన్నమ్మ గారు, చిత్తూరు నాగయ్య గారు, నందమూరి తారక రామారావు గారు, మహానటి సావిత్రి గారు. ఈ 4 దిగ్గజాలు మన తెలుగు సినీ ప్రపంచాన్ని, మన తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపించారు. మొదట మనం తెలుసుకోబోతుంది పసుపులేటి కన్నమ్మ గారి గురించి. ఈమె జననం అక్టోబర్ 5, 1911 రాయలసీమ ప్రాంతంలో కడపలో జన్మించారు. పసుపులేటి కన్నమ్మ గారు తన 13వ ఏట తన సినీ కెరీర్ ప్రారంభించారు. ఒక పూట తింటే ఒక పూట తినడానికి డబ్బులేక ఇబ్బంది పడే పసుపులేటి కన్నమ్మగారు మొదట సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గా సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీ ప్రపంచంలో మకుటంలేని మహారాణిగా వెలిగారు. పసుపులేటి కన్నాంబ ఆ రోజుల్లో 1925లో ఒక్కొక్క సినిమాకి అక్షరాల 50,000 పారితోషికం తీసుకునేవారు. పసుపులేటి కన్నాంబ 1941లో కడారు నాగభూషణాన్ని వివాహం చేసుకున్నారు. పసుపులేటి కన్నాంబ తన భర్తతో కలిసి రాజరాజేశ్వరి అనే బ్యానర్ని స్థాపించి 30 పైచిలుకులకు పైబడి సినిమాలను నిర్మించారు. పసుపులేటి కన్నాంబ తన సినీ ప్రస్థానంలో మొత్తం 170 సినిమాల్లో నటించి యావత్ తెలుగు సినీ ప్రపంచానికి వన్నె తెచ్చారు. పసుపులేటి కన్నాంబ మే 7, 1964న కన్నుమూశారు. సినీ ప్రపంచంలో తను సంపాదించిన యావత్ కోట్ల రూపాయల ఆస్తులను అడిగిన వారికి అడగని వారికి దానం చేసి ఆఖరికి తన శస్త్రచికిత్సకు డబ్బు కూడబెట్టలేక 1964 మే 7న చెన్నైలో ఒక గవర్నమెంట్ నర్సింగ్ హోంలో దిక్కులేని దానిగా ఈమె కన్నుమూశారు. చిత్తూరు నాగయ్య. ఇతని అసలు పేరు ఉప్పాల దాడియం నాగయ్య. ఇతను గుంటూరు జిల్లాలోని రేపల్లె గ్రామంలో 28 మార్చ్ 1904న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన చదువురీత్యా రాయలసీమలో చిత్తూరు గ్రామంలో స్థిరపడ్డారు. చిత్తూరులో BA డిగ్రీ పూర్తి చేసి మొదట గవర్నమెంట్ ఆఫీస్లో ఒక చిన్న క్లర్క్ ఉద్యోగం చేసేవారు. ఆపై ఆంధ్ర పత్రికలో రిపోర్టర్గా ఉద్యోగం చేశారు. అయితే తన ఉద్యోగంలో సంతృప్తి లేక ఉద్యోగం మానేసి చెన్నైలో నాటక మండలిలో సభ్యత్వం తీసుకున్నారు. నాటకాలు వేస్తూ వేషాల కోసం తిరిగేవారు. అలా అతనికి సినిమాల్లో నటించాలన్న బీజం పడింది. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో చిత్తూరు నాగయ్య గారు మొత్తం 200 పైగా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో నటించారు. అప్పట్లో ఒక్కొక్క సినిమాకి అక్షరాల ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకునేవారు. మన సౌత్ ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకున్న కళాకారుడు మన చిత్తూరు నాగయ్య గారు. ఇతను సినీ జీవితంలో గాని నిజ జీవితంలో గాని తారా పదంలోకి దూసుకెళ్లారు. ఆయన గొప్ప మానవతావాది. ఉదాహరణకు అతను షూటింగ్కి కారులో ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే ప్రతి ట్రాఫిక్ పోలీస్కు సెల్యూట్ చేసేవారు. దానధర్మాలలో ముందుండేవారు. కాలక్రమం ఆయన దానం వల్ల మొత్తం ఆస్తిని పోగొట్టుకున్నారు. అతని 70వ ఏట చేతిలో చిల్లి గవ్వలేక చెన్నైలో ఓ చిన్న ఇంట్లో అద్దెకున్నారు. చిత్తూరు నాగయ్య గారు 1973 డిసెంబర్ 30న కన్నుమూశారు. ఆయన దహన సంస్కారాలకు చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో అప్పటి గవర్నమెంట్ పూనుకొని గంధపు చెక్కలతో దహన సంస్కారాలు చేసింది. నందమూరి తారక రామారావు గారు మన తెలుగు సినీ ప్రపంచంలో మకుటంలేని మహారాజుగా కొనియాడారు. ఆయన కృష్ణా జిల్లాలో నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న జన్మించారు. అతని విద్యాభ్యాసం కోసం విజయవాడలో అతని దగ్గర బంధువుల దగ్గర ఉంటూ చదువు సాగించారు. పొట్టకూటి కోసం అతను ఇంటింటికి తిరిగి పాలమ్మేవారు. ఆపై కిరాణా జనరల్ స్టోర్స్లో బాయ్గా పనిచేశారు. కష్టపడి పనిచేసుకుంటూ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యారు. నాటకరంగం మీద ఉన్న మక్కువతో ఆయన నడక సినిమాల వైపు అడుగులు వేసేలా చేసింది. 1949లో మనదేశం అనే సినిమాలో ఎన్టీఆర్ వెండితెరపై తెరంగేట్రం చేశారు. ఆపై సినీ లోకంలో ముళ్లబాటలు దాటుకుంటూ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 300కు పైగా సినిమాలు చేశారు. తెలుగు సినీ ప్రపంచంలో మకుటంలేని మహారాజుగా వెండితెర ఇలవేల్పుగా కొనియాడారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 220 స్థానాలను గెలుచుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఎన్టీఆర్ వయస్సు 72 ఏళ్లుండగా గుండె జబ్బు రావడంతో 1996 జనవరి 18న ఆయన స్వర్గస్థులయ్యారు. అలనాటి మహానటి సావిత్రి. ఈమె గురించి ఒక్క మాటలో చెప్పాలంటే
దానం ధర్మం ఉంటే మనుషులు శిఖరాలను దాటుతారు అనడానికి నిలువెత్తు నిదర్శనం. మహానటి సావిత్రిగారి నివాసగృహం నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఇంట్లో ఎప్పుడూ 100 మంది అన్నం తిని ఆశ్రయం పొందేవారు. అడిగిన వాళ్ళందరికీ దానం చేసేవారు మహానటి సావిత్రి. 1936 జనవరి 26న గుంటూరు జిల్లాలో తాడేపల్లి మండలంలో చిరువూరు గ్రామంలో జన్మించారామె. 6 మాసాలు పసిపిల్లగా ఉన్నప్పుడు ఆమె తండ్రి మరణించడంతో ఆమె తల్లి దగ్గరే పెరిగింది. ఆమెకు 13 ఏళ్ల వయసొచ్చినప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో అప్పట్లో బెజవాడలో సూపర్ స్టార్ నందమూరి తారక రామారావు గారి చేత నడపబడ్డ థియేటర్ కంపెనీలో పనిచేసేవారు. నాటక రంగం మీద ఆసక్తితో సినిమాల వైపు మొగ్గు చూపారు సావిత్రి. ఆమె మొదటి సినీ ప్రస్థానం పెళ్లి చేసి చూడు అనే చిత్రంతో మొదలైంది. సావిత్రి 3 పదుల వయసులో ఉన్నప్పుడు తమిళ్ సూపర్ స్టార్ జెమినీ గణేశన్తో వివాహమైంది. జెమినీ గణేశన్కి 5 భార్యలు. 3వ భార్య సావిత్రి. సావిత్రికి 2 కూతుర్లు. సినీ కథనం ప్రకారం సావిత్రి చావుకు ఆమె భర్త జెమినీ గణేశన్ కారణమంటారు. మహానటి సావిత్రికి 2 దురలవాట్లు ఉన్నాయి. ఒకటి మద్యం, మరొకటి దానం. ఇంటికొచ్చిన ప్రతి అతిథికి డబ్బు రూపంలో గాని వస్త్ర రూపంలో గాని దానమిచ్చేవారు. బాలీవుడ్ సూపర్ స్టార్ రేఖ జెమినీ గణేశన్ 2వ భార్య కూతురు. అంటే సావిత్రికి కూతురు వరుస అవుతుంది. 147 తెలుగు సినిమాలు, 101 తమిళ చిత్రాలు, 6 కన్నడ చిత్రాలు, 6 హిందీ చిత్రాలు, 3 మలయాళ చిత్రాల్లో సావిత్రి నటించారు. మహానటి సావిత్రి గారు తన 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో 263 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను, రివార్డులను అందుకున్నారు. ఆమె అప్పట్లో లక్స్ సోప్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. మహానటి సావిత్రి ఆఖరి రోజుల్లో చేతిలో చిల్లి గవ్వలేక డబ్బుకి చాలా ఇబ్బంది పడేవారు. నా అన్నవాళ్లు ఎవ్వరూ దగ్గర లేక తన ద్వారా ప్రయోజకులైన ఏ ఒక్కరూ మహానటి సావిత్రిని ఆదుకోలేదు. చెన్నైలో తన 5 అంతస్తుల భవనాన్ని అమ్మి ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని చాలని డబ్బుతో ఒక పూట తింటే ఒక పూట తినని పరిస్థితుల్లో డిసెంబర్ 26, 1981 చెన్నైలో మహానటి సావిత్రి గారు స్వర్గస్థులయ్యారు. గత నెలలో మరణించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి కూడా ఇంతే. ఒక మనిషి గొప్ప మనిషి అవ్వడానికి కారణం కృషి, పట్టుదల అయ్యుండొచ్చు. కానీ ఒక మనిషి సినీ ప్రపంచంలోనే కాక యావత్ భారతదేశంలోనే ధృవతారలుగా, సూపర్ స్టార్లుగా వెలగడానికి కారణం కృషి, పట్టుదలతో పాటు దానం, జాలి, త్యాగం కూడా.